పంట దిగుబడి అంచనా కొరకు తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని కొండవల్లిపాడు రెవెన్యూ అగ్రికల్చర్ టెక్నికల్ అధికారులు పంట కోత ప్రయోగం నిర్వహించారు. సర్వే నెంబర్ 56 1ఏలోని వరి పంటను పరిశీలించగా దిగుబడి రైతులకు ఆశాజనకంగా ఉందని ఎన్ఎస్ఓ అధికారి బాబు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా రెవెన్యూ గ్రామంలోని పంటల దిగుబడిని అంచనా వేయడంతో పాటు ఆ ప్రాంతం పొలం భూసారాన్ని తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. జిల్లాలోని ఓజిలి మండలంలో ఉన్నటువంటి కొండవల్లిపాడు రెవెన్యూ గ్రామంలో 56/1A అనేటువంటి పొలం నందు పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ పంట కోత ప్రయోగానికి సంబంధించి 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు కలిగినటువంటి భూ విస్తీర్ణంలో ఈ పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది. ఆ సంబంధిత రైతు దానికి పచ్చి రొట్ట ఎరువుగా వేశారు. తర్వాత కొన్ని కృత్రిమ ఎరువులు, తర్వాత పెస్టిసైడ్స్ కూడా అప్లై చేస్తున్నారు. ఆ పంట కోత ప్రయోగంలో మేము గమనించినటువంటి విషయం, ఈ 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు కలిగినటువంటి విస్తీర్ణంలో 14 కేజీల 970 గ్రాముల పంట దిగుబడిని మేము గమనించాము ఈ పంట కోత ప్రయోగం ద్వారా. ఈ పంట కోత ప్రయోగానికి స్థానికంగా ఉన్నటువంటి విఐఏ చందన గారు పంట కోత ప్రయోగం నిర్వహించారు. దానిని మేము పర్యవేక్షించాము. అయితే ఈ భూ విస్తీర్ణంలో ఎకరానికి దిగుబడి సుమారుగా 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని మేము అంచనా వేశాము. దీనికి సంబంధించి స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి చెరువు ద్వారా నీటి వసతి లభ్యమైంది. దాదాపు 20 సార్లు వారు నీటి వసతిని కల్పించారు ఆ పొలానికి. తదుపరి ఈ సుమారుగా 25 కేజీల విత్తనాన్ని ఎకరానికి గాను వాడు విత్తినట్లుగాను తెలియపరిచారు. పంట ఉత్పత్తి అనేది మంచి దశలో ఆశించిన మేరకు పంట ఉత్పత్తి అనేది రావటం జరిగింది. ఈ విధంగా పంట ఉత్పత్తిని అంచనా వేయటం ద్వారా దేశంలో ఉన్నటువంటి భూ విస్తీర్ణం ఎంత ఉంది, ఎంత పంట ఉత్పత్తి వస్తుంది అనేది మనం అంచనా వేయవచ్చు. దానిని బట్టి రానున్నటువంటి రోజుల్లో పంట ఉత్పత్తి కానీ, పంట అంచనా కానీ, లేదా ఎంత భూ విస్తీర్ణంలో ఎంత పంట వస్తుంది అనేది మనం అంచనా వేయవచ్చు. తద్వారా దిగుబడి ఎంత వస్తుంది, ప్రజల అవసరాల మేరకు ఎంత పంట సాగు జరుగుతుంది, ఇట్లాంటి విషయాలు మనం అంచనా వేయవచ్చు. దానికోసం గాను ఈ పంట కోత ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.